వాలంటీర్ల హక్కులను వాలంటీర్ల హక్కులను 10,000 జీతం అడగకుండానే వాలంటీర్ల వ్యవస్థను పగలబడ్డ వేతనాలను ఉద్యోగ భద్రత వాలంటీర్ల హక్కులను అడగకుండానే కొనసాగించాలి ఉద్యోగ భద్రత వాలంటీర్ల హక్కులను కాపాడాలి బకాయిపడ్డ వేతనాలను 10,000 జీతం కొనసాగించాలి వాలంటీర్ల ఐక్యత ఇచ్చారు కొనసాగించాలి అడగకుండానే బకాయిపడ్డ వేతనాలను వాలంటీర్ల హక్కులను ఇచ్చారు. అలాగే ఈ ప్రభుత్వాన్ని వాలంటీర్ వ్యవస్థ ఎవరు మమ్మల్ని కొనసాగించాలని అడగల. ఎలక్షన్లో వాలంటీర్ వ్యవస్థని హామీలు ఇచ్చి ఆ హామీలను తుంగలో తొక్కి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను మోసం చేశారు. 2,60,000 మంది ఇంటూ 4 చొప్పున 10 లక్షల మంది రోడ్లు పడ్డారు. దీని మీద ఉపాధి 5,000 జీతంతో వాళ్ళు కుటుంబ పోషణ కలిపి ఉద్యోగాలు చేసుకుంటే దాన్ని 5 నుంచి 10,000 చేస్తామని చెప్పి ఆశ కల్పించి ఆ ఆశలో మేము ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఒక ఓట్ బ్యాంక్గా మలుచుకొని ఈరోజు ఈ వ్యవస్థని కొనసాగించకపోవడం ఎంత హేమమైన చర్య. మీరు ప్రభుత్వం ఉన్నతో పాటు కాబట్టి మీరు ఒక బలంగా ప్రభుత్వానికి దీని గురించి నివేదిక ఇవ్వండి. ఇది ప్రభుత్వ అంశమైనప్పటికీ ప్రభుత్వం దీని మీద డిసిషన్ తీసుకున్నప్పటికీ మీ నుంచి వెళ్ళే ఏ మెసేజ్ అయినా కానీ ప్రభుత్వానికి బలంగా తీసుకుని రండి. ఈరోజు ఉపాధి లేకపోతే యువత ఆత్మహత్యలే సగ్నమవుతున్నారు. ఈరోజు ఉపాధి లేకపోతే డ్రగ్స్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ డ్రగ్స్ నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతాం మనం? ఉపాధి అనేది ఇస్తే ఆటోమేటిక్గా డ్రగ్స్ నిర్మూలన అయిపోతుంది. డ్రగ్స్ని పట్టుకున్నంత మాత్రాన డ్రగ్స్ అమ్మే వాటిని పట్టుకుంటేనే దాన్ని నిర్మూలన చేయలేము. ఇలాంటి యువతకి మనం ఉద్యోగం కల్పిస్తే ఆటోమేటిక్గా యువతే భావితరాలకు ఆదర్శం. వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అధికారులని. ఒక్కసారి మీరు ఒక పెద్ద మనసు చేసుకోండి. మహిళా మతలు 1,00,000 పైగా మంది ఉన్నారు. తాగుబోతు భర్తలతో ఈరోజు విసిగి వేశాక ఆ జీతంతో బతుకుతా ఉంటే ఈరోజు మీరు వాలంటీర్లే కాదంటే ఆ మహిళా మతలు ఆ పసిబిడ్డల్ని పెట్టుకుని అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నారు. ఆత్మహత్యలు మా శరీరం అంటున్నారు. మీరు ప్రభుత్వానికి మా నివేదిక బలంగా తీసుకెళ్తారని 2,60,000 మంది వాలంటీర్లు మీకు మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. 5 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నారు కదా, 20 లక్షల ఉద్యోగాలు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. 3 నెలల జీతం వేతనాలు చెల్లించామని చెప్పి సీఎం గారు చెప్తుంది. ఎవరికి ఏ అకౌంట్లో పడలేదండి. అట్లాంటి మాటలు చెప్పడం అది కరెక్ట్ కాదు కదా.